గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేయడమే మా లక్ష్యమన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మీద రాతలవుతున్నాయి. ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నో గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో కొత్త రోడ్లు కాంట్రాక్టర్లు జేబుల పాలవుతున్నాయి. తాజాగా కురుపాం నియోజకవర్గంలో వేసిన రోడ్డు అవినీతికి తార్కాణంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గిరి శిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన గ్రామాల ప్రజలకు డోలీమోతలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక నిధులను విడుదల చేసి రోడ్లు మంజూరు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్లతనం తేటతెల్లమవుతుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు పనులు చేస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు పనుల నాసిరకానికి నిదర్శనంగా కురుపాం నియోజకవర్గంలోని జి శివడ పంచాయతీలో గల అంటిజోల రోడ్లే కనిపిస్తున్నాయి. ఈ గ్రామం నుంచి మనిగి గ్రామానికి 2.3 కిలోమీటర్ల బీటీ రోడ్డును మార్చి నెలాఖరుకు పూర్తి చేశారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ రోడ్డు వేసిన 2 వారాలకే ఎక్కడికక్కడ ముక్కముక్కలుగా పెచ్చులుడిపోయి అధ్వానంగా తయారైంది. ఈ సందర్భంగా స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు మాట్లాడుతూ వేసిన బీటీ రోడ్డు ఉల్లిపొర దలసరితో వేస్తున్నారని, ఆటోలు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటే ఎక్కడికక్కడ పెచ్చులుడిపోవడంతో రోడ్డు వేసిన 2 వారాలకే ఇలా మారితే కనీసం 6 నెలలైతే పూర్తిగా బీటీ రోడ్డు కనిపించే దాఖలాలు ఉండవని విమర్శిస్తున్నారు. ఇంత దారుణంగా నిర్లక్ష్యంగా నాణ్యత లేకుండా బీటీ రోడ్లను కాంట్రాక్టర్లు వేస్తుంటే అధికారులు కనీసం పని వద్దకు వచ్చి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం దారుణమన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లు ఇలా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులంటే అధికారులకు అంత చులకనగా ఉందని, ప్రభుత్వం గిరిజన ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తూ రహదారి సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయకుండా అధికారులు మాత్రం తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటిజోల టు మణిగి వరకు సుమారుగా 2.5 కిలోమీటర్లు అయితే మణిగి వరకు కాకుండా ఒరిస్సా బోర్డర్ వరకు 2.5 కిలోమీటర్లు. దీనికంటే శాంక్షన్ 1,58,00,000. అయితే ఈ యొక్క నాణ్యత లేదు. రోడ్డు వేసినందుకు ఇప్పటికీ 20 రోజులు అవుతుంది, కానీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ రాయి పిక్కులు తేలిపోయి మరి మీదన ఘాటి సెక్షన్లో అయితే బాగా పెచ్చులు ఊడికిపోయి తార అనేది ఉల్లిపొరలాగా వేశారు. సీసీ బిట్ అనేది నిర్మించలేదు, మరి ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించలేదు, సైడ్ వాళ్ళు డ్రైన్స్ కూడా సరిగా తీయలేదు. మరి మొన్న 10వ తేదీన వర్షం వచ్చేటప్పుడు రోడ్ల మీద వాటర్ అనేది రావడం జరిగింది డ్రైన్ లేక. కాబట్టి ఈ యొక్క మరి సీసీ బిట్ ని నిర్మించినట్లయితే చాలా ఏళ్ళుగా 20 నుండి 30 సంవత్సరాలకు మాకు రాకపోకలు బాగుండేది. కానీ ఉల్లిపొరల్లాగా చిన్న నామ మాత్రమే ఈ యొక్క బీటీ రోడ్ని కొండల మీద వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే దాన్ని అధికారులు తక్షణమే స్పందించాలి. పెద్దంటిజోల నుంచి ఈ ఘాటి వరకు మాకు 4 కిలోమీటర్ రోడ్డు. అయితే గిరిజన ప్రాంతంలో రహదారి అనేది చాలా అవసరము. పూర్వం ప్రాంతం నుంచి రహదారి అనేది లేదు, చిన్న తావ మాత్రమే ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్డుని చేశారు, కానీ చాలా దారుణంగా వేశారు. సైడు కాలువలు కూడా లేదు. వర్షం పడుతుంటే రోడ్డు మీద వస్తుంది. ప్రయాణం చేయాలంటే చాలా జారుగా ఉంది. తర్వాత ఆ యొక్క సిప్సులు కూడా బయట తేలిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డుని తక్షణమే అధికారులు స్పందించాలి. తక్షణమే ఈ రోడ్డుని మరలా బాగు చేయాలా మేము కోరుకుంటూ ఉన్నాం.